ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అనేకమైన బాధల ద్వారా ఇబ్బందుల ద్వారా వెళ్తూ ఉన్నావా? అయితే నీ చుట్టూ ఉన్నవారు నాకంటే బలవంతులు, నాకంటే శక్తివంతులు అని బాధపడుచున్నావా? నా శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేనేమి చేయలేకపోతున్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నానని బాధపడుచున్నావా? అయితే ప్రియ సహోదరి సహోదరుడా, వారికంటే బలవంతుడు, వారికంటే శక్తిమంతుడు మన దేవుడు. ఆయన సర్వ సృష్టిని సృష్టించినవాడు, సర్వాధికారి, సర్వంతర్యామి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన పునరుద్ధానాన్ని తిరిగి లేచిన దేవుడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధాన శక్తి కలిగినవాడు. అది నీవు నమ్మగలిగినట్లయితే, విశ్వసించగలిగినట్లయితే నా దేవుడు తిరిగి లేచాడు అనే విశ్వాసము నీలో ఉంటే, నీ చుట్టూ ఉన్న శత్రు సమూహమైన, నీ చుట్టూ ఉన్న బలవంతులైన, ధనవంతులైన ఎవరైనా నీ ముందు ఓడిపోవాల్సిందే. నువ్వు చేయవలసింది ఒక్కటే ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విశ్వసించాలి. నా దేవుడు పునరుద్ధానుడు, పునరుద్ధాన శక్తి కలిగిన వాడు అని విశ్వసించాలి. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనంలో, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అది ఎప్పుడు వర్ధిల్లదంటే, నువ్వు నా దేవుడే గొప్పవాడు, నా దేవుడే శక్తిమంతుడు, నా దేవుడే పునరుద్ధానుడు, మరణాన్ని జయించిన వాడు అని నమ్మగలిగినప్పుడు మాత్రమే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్.